నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 3 ప్రేమ మంత్రం ధారావాహిక పార్ట్ 16. మంత్ర తన చెవులకి ఉన్న హెడ్ఫోన్స్ తీసి ఎదురుగా ఉన్న బల్ల మీద పెట్టాడు. చెమట వల్ల వంటికి అతుక్కుపోయి ఉన్న టీషర్ట్ విప్పేసి లాండ్రీ హ్యాంపర్లో పడేశాడు. స్నానం చేయడం కోసం బాత్రూమ్ వైపు నడవబోతూ ఉండగా చిన్నగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ముందుగా తను భ్రమపడ్డాడేమో అనుకున్నాడు. కానీ తిరిగి సున్నితంగా ఎవరో మెయిన్ డోర్ని నాక్ చేస్తున్నారు. కనుబొమ్మలు ముడిచి ఒక నిమిషం ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూనే మెయిన్ డోర్ వైపు నడిచాడు. ఎంత కొట్టినా మంత్ర తలుపు తీయకపోయేసరికి ప్రేమ నిరాశగా వెనక్కి తిరిగింది. ప్రేమ, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? మంత్ర కంఠం వినిపించేసరికి గిరుక్కున వెనక్కి తిరిగింది ప్రేమ. సమాధానం చెప్పడానికి నోరు తెరిచిన ఆమె అతని అవతారం చూడగానే అలాగే చూస్తూ నిలబడిపోయింది. 6 ప్యాక్ బాడీతో అర్ధనగ్నంగా నిలబడి ఉన్న అతని శరీరంపై చెమట దిగకారుతోంది. అది చూడడానికి అంత హాట్గా ఉంటుందని ఆమెకి అంతవరకు తెలీదు. ఆమె సమాధానం చెప్పకపోవడంతో తన ప్రశ్నని రిపీట్ చేశాడు మంత్ర. అది నాకు మంచినీళ్ళు కావాలి. నోటుకొచ్చిన సమాధానం చెప్పింది. వాట్? అనుమానంగా చూస్తూ అడిగాడతను. అరచేతులు చెమటలు పట్టి గొంతు తడారిపోయింది ఆమెకి. ఇక అంతవరకు వచ్చాక వెనక్కి వెళ్ళలేదు కాబట్టి ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకుందామే. చిన్నగా గొంతు సవరించుకుని మంచినీళ్ళు కావాలని సైగ చేసింది. అతని కళ్ళలో అనుమానం ఇంకా అలాగే ఉన్నా ఏమనుకున్నాడో కానీ తలుపు పూర్తిగా తెరిచి అడ్డు తప్పుకున్నాడు. జెల్లీలా ఉన్న కాళ్లతో అతి కష్టం మీద అడుగులు వేస్తూ లోపలికి అడుగుపెట్టింది ప్రేమ. ఆమె వచ్చిన పని ఏదైనా కానీ ఆమెకి ప్రస్తుతం నీళ్లు అవసరమని అనుకున్న మంత్ర కిచెన్లోకి నడిచి వాటర్ బాటిల్ తీసుకుని హాల్లోకి వచ్చి ఆమెకి అందించాడు. ఆమె మౌనంగా అందుకుని గడగటా సగం బాటిల్ తాగేసింది. అతను ఆమె వైపు ఓరగా చూస్తూనే తన మొబైల్ తీసుకుని ఎవరికో డయల్ చేశాడు. ప్రేమ మంచినీళ్లు తాగి బాటిల్ను అప్పుడే ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టబోతుంది. యు ఆర్ ఫైర్డ్. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. బుల్లెట్లా దూసుకొచ్చాయి ఆ మాటలు అతని నోటి వెంట. వేరే మాటకు ఆస్కారం లేకుండా కాల్ కట్ చేశాడు అతను. ఎవరితో మాట్లాడావెప్పుడు? బాటిల్ని గాల్లో అలాగే పట్టుకుని అతని వైపు టెన్షన్గా చూస్తూ అడిగింది. అతను సమాధానం చెప్పలేదు. నువ్వు వచ్చిన పని పూర్తయిందనుకుంటాను. యూ కెన్ గో నౌ నిర్లిప్తంగా అన్నాడు మంత్ర. ఆమెకి జీవితంలో ఎవరి మీద ఎప్పుడూ అంత కోపం రాలేదు. అప్పుడు మంత్ర మీద వచ్చింది. ఎవరితో మాట్లాడావు? మళ్ళీ అడిగింది. అది నీకు సంబంధించినది కాదు మిస్ మాధుర్య భూపతి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్తే నాకు మేలు చేసిన దానివవుతావు. అతని కంఠం ఇప్పుడు చాలా డిటాచ్డ్గా ఉంది. మిస్ మాధుర్య భూపతి అన్నది తన అఫీషియల్ పేరు. అతను అలా పిలిచాడంటే తనతో అతనికి ఎటువంటి పర్సనల్ కనెక్షన్ అవసరం లేదన్నమాట. అలాగే కానీ అనుకుంది బాధగా ప్రేమ. తన గతం చెప్పకుండానే అతను ఇంత అసహించుకుంటున్నాడు తనని. ఇక పూర్తిగా తెలిస్తే తన ఛాయలకి కూడా రాడని అర్థమైపోయింది తనకి. నువ్వు కరణ్తో మాట్లాడావని అర్థమైంది మిస్టర్ మంత్ర. నాకు సంబంధం లేని విషయం అది. కానీ ఈ క్షణం నుంచి నీ సెక్యూరిటీ నేను తిరస్కరిస్తున్నాను. ఎంప్లాయీది తప్పు ఎంతవరకు ఉంది అన్న విషయం తెలుసుకోకుండానే ఆవేశంతో నిర్ణయం తీసుకున్నావు నువ్వు. నీలాంటి వాడి క్యాపబిలిటీ మీద నాకు నమ్మకం లేదు అంటూనే చాలా మెటికులస్గా ఆ బాటిల్ మూత పెట్టి దానిని కిచెన్లో టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చింది. నేను నీకు ముందే చెప్పాను. యూ హ్యావ్ నో చాయిస్. ఆమె బయటికి రాగానే చాలా కూల్గా అన్నాడు మంత్ర. నాకు చాయిస్ ఇవ్వడానికి నువ్వెవరివి? తల పైకెత్తి అతనికి ధీటుగా అడిగింది. అతను కాంట్రాక్ట్ గురించి చెప్పబోతూ ఉండగా ఆమె తన చేతిని గాలిలోకి లేపి అతన్ని మాట్లాడవద్దన్నట్టుగా సైగ చేసింది. నీ డీల్ తాతయ్యతో, నాతో కాదు. ఇంకెప్పుడు నా పర్సనల్ సెక్యూరిటీ విషయంలో తల దూర్చకు. పొగరుగా తలెగరేసి బయటికి నడిచిందామె. మంత్ర ఆవేశంతో ఊగిపోయాడు. ఎప్పుడు ఎంతో కూల్గా ఉండే అతను ప్రేమ విషయంలో ఎందుకంత బ్యాలెన్స్ కోల్పోతున్నాడో అతనికే తెలియలేదు. ఎదురుగా ఉన్న సోఫాలో కుషన్ని చేతుల్లోకి తీసుకుని బలంగా విసిరాడు. అది పల్టీలు కొడుతూ వెళ్ళి గదిలో ఒక మూలగా గోడకి కొట్టుకుని నేల మీదకి జారింది. అయినా అతని కోపం చల్లారలేదు. విసురుగా బాత్రూంలోకి నడిచి షవర్ కింద నిలబడ్డాడు. చల్లని నీళ్లు ఫోర్స్తో తల మీద పడుతుంటే చాలాసేపటికి తన ఆవేశాన్ని అదుపు చేసుకోగలిగాడు మంత్ర. ప్రేమ తన గదిలోకి వస్తూనే హాల్లో సోఫాలో బిక్కమొహం వేసుకుని కూర్చున్న కరణ్ని చూసింది. ఆమె రావడం అతను గమనించినా ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. గుడ్ నైట్ మ్యామ్. స్టిఫ్గా సెల్యూట్ చేసి బయటికి నడవబోయాడు కరణ్. ఉదయం అతను మంత్రని వెనకేసుకుని రావడానికి పడిన తాపత్రయం గుర్తొచ్చింది ప్రేమకి. మంత్ర, యూ ఫూల్ అనుకుంది మనసులో. ఐఎమ్ సారీ పైకి మాత్రం కరణ్కి చెప్పింది.
బయటకి వెళ్ళబోతున్నవాడు ఆగి వెనక్కి తిరిగి ఆమె వైపు వింతగా చూశాడు. ఇది నా వల్లే జరిగింది. నేను నీకు చెప్పి ఉండవలసింది కరణ్. మంత్రకి అంత కోపం వస్తుందని నేను అనుకోలేదు. ఐఎమ్ రియలీ సారీ, బాధగా చెప్పింది తలదించుకుని. పర్వాలేదు మ్యామ్, బాస్ నన్ను ఫైర్ చేశారంటే నా పొజిషన్ వీణ మేడం దగ్గరికి మారుతుందని అర్థం. అంతేగాని జాబ్లో నుంచి పూర్తిగా తీసేస్తారని కాదు. కానీ నా వల్ల తప్పు జరిగింది. నేను అలర్ట్గా లేను. ప్రమాదం ఏమీ జరగలేదు కనుక సరిపోయింది. అదే నిజంగా మీరు ప్రమాదంలో ఉంటే నేను మిమ్మల్ని ఫెయిల్ చేసినట్టేగా. బాస్ దేన్నైనా భరిస్తారు కానీ డ్యూటీలో నెగ్లిజెన్స్ భరించరు. డోంట్ వరీ, క్షణాల్లో మీకు పర్సనల్ బాడీగార్డ్ని అరేంజ్ చేస్తారు చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కరణ్. ప్రేమ అతను వెళ్ళిన వెంటనే తలుపు లాక్ చేసేసుకుంది. తన పర్సనల్ స్పేస్లోకి పరాయి వ్యక్తులు ఇక చచ్చినా అలౌ చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుని బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించింది. ఆమె కళ్ళ ముందు దిగాలుగా మొహం పెట్టుకుని బయటికి వెళ్ళిన కరణ్ మొహమే కనిపిస్తోంది. అందుకు కారణమైన మంత్ర మీద పీకల దాకా కోపం వచ్చింది ఆమెకి. ఉదయం మంత్ర ప్రేమ తలుపు తట్టాడు. రాత్రి చిన్నపిల్లలా గొడవ పడ్డారనిపించింది అతనికి. పగలు బ్రేక్ఫాస్ట్ చేస్తూ మెచ్యూర్డ్గా మాట్లాడుకుంటే బెటర్ అనే అభిప్రాయంతో ఫాస్ట్గా తయారయ్యి ప్రేమ దగ్గరికి వెళ్ళడం. బయటికి వెళ్ళకముందే వచ్చాడతను. ఎంత కొట్టినా తలుపు తెరవకపోవడంతో అనుమానంగా చూశాడు చుట్టూ. కారిడార్ అంతా నిశ్శబ్దంగా ఉంది. తలుపుకు చెవిని ఆనించి శబ్దాలేమైనా వినిపిస్తాయేమోనని చూశాడు. లోపల ఎవరూ లేనట్టుగా అంతా నిశ్శబ్దంగా ఉంది. అతని మనసు కీడుని శంకించసాగింది. అక్కడి నుంచి స్టేర్ కేస్ వైపు పరుగు తీశాడతను. ఒకవేళ రాత్రంతా నిద్రలేక కొంచెం పెందరాళ్ళ కిందకి దిగి ఉండొచ్చేమో అనుకున్నాడు. కానీ అది కరెక్ట్ కాదని మనసు అతనికి వార్నింగ్ బెల్స్ పంపుతూనే ఉంది. అక్కడ ఉండదని తెలిసి కూడా డైనింగ్ హాల్లోకి వచ్చాడు మంత్ర. అక్కడ పనివాళ్లు తప్ప ఎవరూ లేరు. ఇంకా టేబుల్ సెట్ చేస్తున్నారు అంటే ఆమె కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వర్క్కి వెళ్ళిపోయిందా? కోపంగా అనుకుంటూనే స్టేబుల్స్ వైపు పరుగు తీశాడు. ఎక్కడా లేదామె. ప్రేమ ఎస్టేట్ నుంచి మాయమైంది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ప్రేమ? ఎస్టేట్ అంతా అణువణువును కాలించాక కూడా ఆమె కనిపించకపోవడంతో తల బద్దలు కొట్టుకున్నంత పని చేశాడు మంత్ర. ఆ ప్రశ్న బుర్రని తొలిచేస్తుంటే. అర్జున్ని తీసుకుని రైడ్కి కూడా వెళ్ళలేదు ఆ ఉదయం. మరెక్కడికి వెళ్ళినట్టు? ఎవరిని అడిగినా చూడలేదంటున్నారు. ఆమె వెళ్ళిందా లేక ఎవరైనా తీసుకువెళ్లారా? ఆ ఆలోచనకే అతనిలో వణుకు పుట్టింది. ఈ అసైన్మెంట్ ఇక ఎండ్కి వచ్చిందని ఆనందిస్తుంటే ఇప్పుడు ఇలా జరిగింది. ఆమె కార్ కనపడడం లేదని నీల్ చెప్పకముందే తను చెక్ చేశాడు. సీసీటీవీ కెమెరాస్ చెక్ చేశాడు. ఆమె కార్ బయటికి వెళ్ళింది, కానీ అందులో ఆమె లేదు. డ్రైవర్ ఉన్నాడు. ఫ్రెండ్స్ వస్తున్నారని కార్ని పంపుతున్నారు మేడం అని చెప్పాడట సెక్యూరిటీతో. మరి ప్రేమ ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంత సెక్యూరిటీ కళ్ళు కప్పి ఆమె వెళ్ళడం ఎలా సాధ్యపడింది? అతని ఆలోచనలు తిరిగి తిరిగి ఆమె కార్ దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయి. కార్ ట్రంక్తో సహా అన్నీ చెక్ చేసి పంపించారని చెప్పాడు సెక్యూరిటీ. నీల్కి చెప్పి డ్రైవర్లందరినీ పిలిపించాడు. టోటల్గా 5 డ్రైవర్లున్నారు. 4 కబురు పంపగానే వచ్చారు. 5వ వ్యక్తి రాలేదు. కారణం అడిగాడు మంత్ర. సన్నీ అండి వాడి పేరు. ఈ మధ్య వాడి దృష్టి ఒక పిల్ల మీద పడిందండి. ఆ అమ్మాయిని ఎలాగైనా తన ప్రేమలో పడేసుకోవాలని తెగ ట్రై చేశాడండి. చివరికి ఆమె వీడికి పడిందండి. ఇక ఆలస్యం చేయకుండా లగ్గాలు పెట్టించేశారండి. మరి వాడి పెళ్లి కదండి, అందుకని వాళ్ళు ఊరెళ్ళాడండి. అత్యుత్సాహంతో అందరిలోకి కొంచెం పెద్ద వయసు ఉన్న వ్యక్తి ఈ విషయమంతా వెళ్ళగక్కేశాడు. ఎన్నాళ్ళైంది? బుల్లెట్లా వచ్చింది మంత్ర నోటి నుంచి ఆ ప్రశ్న. 1 వారం రోజులైంది సార్ చెప్పాడు రెండో వ్యక్తి. ఇక ఒక్క క్షణం నిలబడలేదు అక్కడ మంత్ర. తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించాడు. తన నెట్వర్క్ని ఆ లెవెల్లో ఎప్పుడూ ఉపయోగించవలసిన అవసరం రాలేదు ఇంతవరకు అతనికి. మొదటిసారిగా ప్రేమ వలన అలా చేయవలసి వచ్చింది. కోపంతో అతని మొహం జేవురించింది. సరిగ్గా 1 పావుగంటలో అతను ట్రేస్ చేయగలిగాడు ప్రేమని. ఆ తరువాత చాలా ఫాస్ట్గా తీసుకున్నాడు నిర్ణయాలని. అతను నీల్కి బాధ్యతని అప్పచెప్పి కరణ్ కోసం కబురు పంపాడు. అతను వెళ్ళిపోవడానికి ప్యాక్ చేసుకుంటున్నాడు. బాస్ నుంచి కబురు వచ్చేసరికి ఎక్కడ బాక్స్లు అక్కడ పడేసి పరిగెత్తుకుని వచ్చేశాడు. కరణ్, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నేను వచ్చే వరకు ఇక్కడ బాధ్యతని టేకప్ చేయి. భాస్కర్ వస్తే ఇమీడియట్గా నాకు కాల్ చేయమని చెప్పు అంటూ చేయవలసిన పనులను కరణ్కి వివరించి అతను ఆఘమేఘాల మీద ఎస్టేట్ నుంచి బయటపడ్డాడు. సరిగ్గా 6 గంటల తర్వాత అతను చెన్నై అవుట్స్కర్ట్స్కి చేరుకున్నాడు. దారి మధ్యలో ఎక్కడా ఆగలేదు అతను. కొంచెం సేపు అయ్యాక కార్ని ఒక 5 స్టార్ హోటల్లోకి పోనిచ్చాడు. కార్ని వ్యాలెట్ పార్కింగ్కి వదిలేసి డైరెక్ట్గా లిఫ్ట్ దగ్గరికి నడిచాడు మంత్ర. ప్రేమ విసురుగా తన చేతిలో ఉన్న మ్యాగజైన్ని పక్కన పడేసింది. ఎదురుగా కూల్గా కూర్చుని కాఫీ తాగుతున్న పెద్ద మనిషిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది ఆమెకి. చెన్నై వచ్చేసింది కదా అన్న ఆనందంలో పరిస్థితులను అంచనా వేయడంలో పొరపాటు చేసింది తను.
అంతవరకు ఎంతో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఒక చెక్ పోస్ట్ దగ్గర దొరికిపోయింది. మగవేషంలో ఉందన్న విషయం మర్చిపోయి అలవాటు ప్రకారం తలని వెనక్కి దువ్వుకుంది. విగ్ కాస్త చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇంటరాగేషన్ మొదలైంది. తనని పోలీస్ స్టేషన్కి కాకుండా ఇలా 5 స్టార్ హోటల్కి తీసుకురావడమే అనుమానంగా ఉంది. తన ఫోన్ లాక్కున్నారు. లేడీ కానిస్టేబుల్ లివింగ్ రూమ్లో ఉంది. పాపం ఊరికే అలా ఏ పని లేకుండా కూర్చోవాలన్నా కష్టమేగా. అయినా తనకి ఏమీ ఇబ్బంది లేదన్నట్టుగా అలాగే సావకాశంగా కూర్చుని ఉంది. ఇక ఈ వందులవారీ కాపలాలు ఏమిటో అర్థం కాలేదు ప్రేమకి. ఇప్పటికైనా చెప్తారా నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చి కూర్చోబెట్టారో? అప్పటికి 150ఓసారి అడిగింది ఎదురుకుండా కూర్చున్న శాల్తీని. మీరు చెప్పాలి, మేము కాదు. మారువేషంలో ఎందుకున్నారో చెప్తారా? గన్ షాట్గా వినిపించింది తిరిగి ప్రశ్న. ఆమె నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఏమని చెప్తుంది? ప్రేమించిన వాడిని బాధ పెట్టడం కోసమని అలా చెప్పా పెట్టకుండా వచ్చేసిందని చెప్తుందా? తన మంత్రిని ప్రేమిస్తున్నట్టు అతనికి చెప్పలేదు, ఇక వీళ్ళకేం చెప్తుంది? అయినా ప్రేమ ప్రేమ అని చెప్పి తన గతం చూచాయిగా తెలియగానే పురుగుని చూసినట్టుగా చూసే మనిషిని ఎలా ప్రేమించగలుగుతోంది తను? అందుకే ప్రేమకి లాజిక్ లేదంటారు. ప్రేమకి లేదు, తనకి లేదు. చిన్నగా నవ్వుకుంది. ఇంతలో మెయిన్ డోర్ తెరుచుకున్న చప్పుడైంది. ఎవరివో అడుగుల చప్పుడు చాలా బ్రిస్క్గా వినిపిస్తుంటే ఎందుకనో ప్రేమ గుండె దడదడలాడింది. డ్యూటీ మారుతున్నారనుకుంటా అని తనకు తానే సర్ది చెప్పుకుంది. పక్కన పడేసిన మ్యాగజైన్ని తిరిగి చేతుల్లోకి తీసుకుని అందులో తలదూర్చింది. హే మ్యాన్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అంతవరకు మౌనంగా కూర్చుని ఉన్న వ్యక్తి లేచి నిలబడి వచ్చిన వ్యక్తిని పలకరించడం తెలుస్తూనే ఉంది. అయినా తలెత్తలేదామె. నిరాసక్తంగా పేజీలు తిరిగేస్తోంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. డీప్ వాయిస్ సమాధానం ఇచ్చేసరికి ఉలిక్కిపడి తలెత్తింది ప్రేమ. ఎదురుగా ప్యాంట్ పాకెట్స్లో చేతులు పెట్టుకుని నిలబడి ఉన్నాడు మంత్ర. కళ్ళు విప్పార్చుకుని చూసింది అతని వైపు ప్రేమ. చాలాసేపటి నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాడిలా చెదిరిన జుట్టుతో అలసట నిండిన మొహంతో కనిపించాడు ఆమె కళ్ళకి. ఆమె మనసు గిల్టీగా ఫీల్ అయింది. అతను తన వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడంతో రోషంతో ఎరుపెక్కింది ఆమె మొహం. విసురుగా సోఫాలో నుంచి లేచి చేతిలో ఉన్న పుస్తకాన్ని పక్కన పడేసి అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. స్పాయిల్డ్ బ్రాట్. మంత్ర మాటలు బాగానే వినిపించాయి ప్రేమకి. కళ్ళలో నీళ్లు తిరిగాయి. తానెప్పుడూ డబ్బుందన్న అహంభావంతో ప్రవర్తించలేదు. స్నేహితులే లేని తనకి డబ్బు అన్నీ కొనలేదన్న విషయం చాలా బాగా తెలుసు. ఇంతేనా ప్రేమకి తను అర్థమైనది? అలాంటి వాడిని అతను ప్రేమించింది. నారో మైండెడ్ మేల్ చెవనిస్టిక్ పిగ్. ఆవేశంగా పళ్ళు కొరుకుతూ అనుకుందామే. బయట కొంచెంసేపు మాటలు వినిపించాయి. మధ్య మధ్యలో పెద్దగా నవ్వులు కూడా. తను ఒకటి అక్కడ ఉందన్న విషయం గుర్తులేనట్టుగా అక్కడ బాధాఖానీ వేస్తున్న మంత్రం మీద విపరీతమైన కోపం వచ్చింది ఆమెకి. బెడ్కి అడ్డం పడి దిండులో తలదూర్చి పడుకుంది. అప్రయత్నంగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. డబ్బు లేనివాడు పేదవాడు కానే కాదు. బాధ సంతోషం పంచుకోవడానికి తోడు లేనివాడు నిజమైన పేదవాడు. ఇవన్నీ కడుపు నిండిన కబుర్లు అనుకుంటారు. కాదు, కడుపు నిండకపోయినా పర్వాలేదు, మనసు నిండాలి. మనసు దాహం తీర్చే తోడు లేని జీవితం దుర్భరమైనది కాక మరేంటి? ఒంటరితనం ఎంత శాపమో మంత్రకి ఎలా తెలుస్తుంది? తన చుట్టూ ఎందరో ఆప్తులు. తను కొంచెం తుమ్మితే చాలు నానా హంగామా చేసే స్నేహితులు. ఆమె కళ్ల ముందు తమ ఎస్టేట్లో అతని స్నేహితులు వచ్చినప్పుడు జరిగిన సంఘటన కళ్ల ముందు మెదిలింది. ఎంత ఈర్ష్యగా అనిపించిందో తనకప్పుడు. కానీ తనకి ఏమైనా వస్తే అలా అపురూపంగా చూసుకునేవాళ్ళు ఎవరున్నారు? తాతయ్యకి తెలియకుండా తను చాలా విషయాలు దాచేసింది. ఎందుకంటే తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది. అలా మనసు భారాన్ని మరింత పెంచే ఆలోచనలతో సెల్ఫ్ పిటీలో కూరుకుపోతూనే నిద్రలోకి జారుకుంది ప్రేమ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.